ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకమందున తండ్రి, ఉదయకాలం నీ పరిశుద్ధ లేఖనాలు ధ్యానించడం సిద్ధపడుచుండగా తండ్రి, మీ సన్నిధిని మాతో ఉంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. పిలుచుకురావయ్యా. చదివిన లేఖన భాగంలో రెండు విషయాలు. మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని శిష్యులను అడిగాను. పబ్లిక్ పల్స్ తెలుసుకోవడం తప్ప రైటా? బైబిల్ పద్ధతి. ఎవడనుకుంటే నాకేంది, నేను దేవుడు డైరెక్ట్ అనొద్దు. యేసు ప్రభువే ఏమనుకుంటున్నారు అని అడిగారు. ఎవరిని అడిగాడు? మళ్ళీ మరి అని అడగలేదు. మార్గం సరళం చేసే ఉన్నాడని ఒకడు బాప్తిస్మిచ్చి యోహాన్ని అడగలేదు. తాను ఎవరినైతే తనను వెంబడిస్తున్నారో, ఎవరైతే వదిలిపెట్టి వచ్చారో ఆ శిష్యులను అడుగుతున్నారు, జనాలు నన్ను గురించి ఎవరని అనుకుంటున్నారు అని అడిగాను. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, జనాలు ఏమనుకుంటున్నారు, కొందరు బాప్తిస్మిచ్చి యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని. ఎవరు వీళ్ళు? ప్రవక్తల్లో ఒకడని నాటికి కూడా, ఈరోజు కూడా మన ముస్లిం సోదరులు అదే నమ్ముతున్నారు. ప్రవక్తలలో వాళ్ళకి, అప్పుడు జనాలకి ఇప్పటి వాళ్ళకి కూడా ఉన్న ఫీలింగ్ ఒకటే. ఎవరు అనగానే ప్రవక్తల్లో అయ్యుండొచ్చు. ఎందుకని అలా అంటున్నారంటే, వాళ్ళు మోషే శిష్యులని చెప్పుకుంటూ చర్చికి వచ్చి పోతా ఉన్నప్పుడు అడపాదడప మోషే కథో, దానియేలు కథో, ఇర్మియా కథో వీళ్ళకి కొంచెం విన్నారు. ఆడెప్పుడు బైబిల్ చదవాల, ఎప్పుడు బైబిల్ చదవలేదు కనుక ఏమో 3 పేర్లు చెప్పాడు, ఏదో ఒకటి అవుద్దని. 1 2 3 ABCD ఆప్షన్లు ఎప్పుడు వచ్చినాయి? ఫస్ట్ నుంచే. ఇది కాకపోతే అది ఏదో ఒకటి అవుతుంది. ఒక్కొక్కడు అనుకుంటున్నా. అంటే కొందరు ఏలియా అని, కొందరు యోహానని, కొందరు ఇర్మియా అని, ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. ఎప్పుడు ప్రజల్లో కానీ సంఘంలో కానీ ఏకాభిప్రాయం ఉండదు. రాకడ ఎప్పుడు వస్తుంది తెలుసా? విశ్వాసం ఒకటే, నిరీక్షణ ఒకటే, ప్రభు ఒక్కడే, బాప్తిస్మం ఒక్కడే, ఆత్మ ఒక్కటే. ఇవన్నీ అందరూ 7 సంఘాలు కూడా నమ్మాల. ఎవడి అభిప్రాయం వాడుకుంటే, కూర్చున్న 100 మందికి ఒక అభిప్రాయం ఉండదు. కూర్చున్న 100 మందికి ఒకటి చెప్తే నచ్చదు. సార్వత్రిక సంఘం అంతా ప్రభు చెప్పింది నమ్మాలి. నమ్మి తీరాలి, ఆప్షన్ లేదు. అందుకనే మీరు మళ్ళా చదవండి ఇంటికి లేక. విశ్వాసం ఒకటే, నిరీక్షణ ఒకటే, ప్రభు ఒక్కటే, బాప్తిసం కూడా ఒక్కటే, ఆత్మ ఒక్కటే. రకరకాలు నీది నాది అనుకోదు, ఏదైనా ఒకటే ఉంటుంది. ఆ రాత్రి చెప్పిన మీకు ఆ ఆత్మే ఒక్క ఆత్మ పనిచేస్తుంది. అలాంటి అభిప్రాయాలను జనాలు ఏమనుకుంటున్నారని మరలా చెప్తున్నా. ఎవరిని పడితే అని అడగడు ఆయన. శిష్యులకు ఎక్కువ తెలుసని కాదు, కొన్ని అడుగుతారు వాళ్ళు ఏం చెప్తారని. ఆయన ఆలోచన పుట్టకెత్తే అన్నీ తెలిసినాడు కూడా ఎందుకు అడుగుతున్నాడు? కావాలని అడుగుతున్నావు కదా, మరి కావాలని అడుగుతాం. నీకేం తెలుసని అడుగుతాం. ప్రభువే అడిగాడు, వాళ్ళ అభిప్రాయం చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? మీరేమనుకుంటున్నారు? ఎంతమంది ఉన్నారు సార్ అక్కడ? ఎంతమంది ఉన్నారు శిష్యులు? ఎంతమంది? చెప్పేది ఎవరు? ఎప్పుడైనా చూడండి, ఇచ్చేవాడే డబ్బులు ఇస్తాడు, పని చేసేవాడే చేస్తాడు, చెప్పేవాడే చెప్తాడు, చదివేవాడే చదువుతాడు, రాసేవాడే. మిగతా వాళ్ళు అట్లా తిరుగుతారు గంపలు ఎత్తుపోవటానికి. గంపలు ఎంతమందికి వచ్చినాయి? మిగతా వాళ్ళందరూ మాట్లాడతారా? సలహా ఇస్తాడు ఒకడు. ఎప్పుడు మాట్లాడినోడు కూడా మనం కూడా చచ్చిపోదాంపా అన్నాడు ఒకడు కదా. ఇంకోడు లెక్కలేసి ఇన్ని డబ్బులు అయిపోతాయని చెప్తాడు.
కానీ క్రీస్తుని గురించిన ఒక ప్రశ్న అడిగితే వాళ్ళకి చెప్పేంత ఒకడు తాళం చేయి ఉట్టికి ఏరు స్పందించేవాడికే ఉంటుంది. ప్రతి దానికి ప్రభువు ప్రతి మాటకి స్పందించాలన్న ఆశ ఉండాలి. వీడు చెప్తలే ప్రేరేపించబడి ప్రార్థన చేయడం ఎవడని చేస్తాడా, ఎవడని చేస్తాడు. ఇప్పుడు సాక్ష్యాలు అంటారు కదా, వెనక్కి తిరిగి చూసి ఏ వాళ్ళు లేకపోతే వీళ్ళందరికంటే నేనే మొనగాడిని ఇప్పుడు ముందుకు వస్తారు. నువ్వు చెప్పాలంటే వెనక్కేం పని. అప్పట్లో కూడా వాళ్ళు ఏం చేశారట, 12 మంది, కానీ ఒకడే స్పందించి నీవైతే అక్కడేముంది, అందుకైనా మీరైతే నేను, మీరు అని ఎంతమంది ఉన్నారు అక్కడ? అందరినీ ప్రశ్నిస్తే ఒకడే చెప్తాడు. ఏమనుకుంటున్నారు అంటే, ఏమని, నీవు సజీవుడవు దేవుని, అంటే దేవుడు సజీవుడని మరల ప్రభు చెప్పాడా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు, ఆ మాటని ఇక్కడ ప్రస్తావించి, మీరు సజీవులకే దేవుడు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అంతే, పరలోకం నుండే ఈ మాట నీకు బయలుపరచబడింది అని చెబుతూ వెంటనే పేతురుకి ఏమన్నాడంటే, నీవు బండవు, నా సంఘమును, ఈ బండ మీద నా సంఘాన్ని పాతాళలోక ద్వారములు దాని ఎదుట అని చెప్పాడు. వెంటనే ఏం చెప్పారట, మళ్ళా పరలోక రాజ్యం యొక్క తాళం చెరువు నీకు ఇచ్చేదను అని చెబుతూ, నీవు దేని మీద నీవు భూలోకమందు పరలోకమందు ఏవి విప్పుదో, ఎవరు పడితే వాళ్ళు ప్రార్థన చేస్తే ఇవన్నీ కావు. ఇందులో స్పందించినోడు, జవాబు చెప్పిన వాడిని మీరు పోయి నీవు వచ్చి మీరు అని అడిగిన ఆయన చెప్పిన వాడితో నీవు అని చెప్తున్నాడు. అంటే ఏదన్నా ఒక ప్రత్యేకత దేవుని దగ్గర నుంచి రావాలంటే గుంపులో ఉన్నోడికి రాదు, ఆయనకు స్పందించేవాడికి. కనీసం స్తోత్రం అని, ఆమేనని, హల్లెలూయా అని చప్పట్లు కొట్టలేని వాడికి ఏమీ రాదు, గుంపులో ఉంటాం అంతే. స్పందించేవాడికి మటుకు నీవు అని స్పందించాడు. కనుక మీరు అని ప్రశ్నించినప్పుడు జవాబు ఇచ్చిన వాడిని, నీవు, నీ మీద నా సంఘాన్ని కడతా, పరలోకపు తాళం చేతులు నీకు ఇస్తా అని చెప్పాడు. కనుక షార్ట్గా మనం ఇంతమంది ఎప్పుడైనా సరే నేను చెప్పే దాంట్లో అద్భుతంగా ఏం చెప్పలేకపోవచ్చు, విషయాన్ని మీరు గ్రహించాలని మనం చేస్తున్నా. ప్రశ్న అడిగింది పబ్లిక్ ఏమనుకుంటున్నారు, నీవేమనుకుంటున్నావు. చర్చిలో వాళ్ళని బయట అడిగారనుకోండి మన చర్చ్ గురించి, ఏమని చెప్తారు? ఒక అభిప్రాయం. అడుగు, మీ చుట్టాలను అడిగి చూడు. తర్వాత నీకేం అభిప్రాయం ఉంది? రెండు ఒకటే అనుకో, ఇక్కడ కూర్చోవడం అనవసరం. రెండు ఒకటే అయితే ఇక్కడికి రావడం అనవసరం. ఒకవేళ వచ్చావు అనుకో, నీ అభిప్రాయం కరెక్ట్ అయితే, నీవు దేవుని సత్యాన్ని కనుక గ్రహించిన వాడివైతే ఏమంటాడు? మీరు పోయి నీవు. చెప్తున్నా వినండి, వెంబడించిన వాళ్ళందరికీ తాళం చేతులు ఇవ్వడు. వెంబడించిన వాళ్ళందరికీ భూమి మీద బంధిస్తే విడుదల చేసే అంత అధికారాన్ని ఇయ్యడు. ఎవరైతే వెంబడిస్తున్న వాళ్ళు ప్రశ్నకు జవాబిచ్చి స్పందించారో వారికి మాత్రమే ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, తాళం చేతులు ఇస్తాన్నాడు. సో మీరు నేను అందరం కూడా ప్రభువు మాట్లాడేది ప్రతిరోజు మాట్లాడతాడు. మీరు చదువుకున్నప్పుడు మాట్లాడతాడు, సంఘంలో మాట్లాడతాడు, దైవజనుల ద్వారా మాట్లాడతారు, సహోదరులతో మాట్లాడతారు. ఎవరితో మాట్లాడినా ఏం మాట్లాడినా మనం ఏం చేయాలా? స్పందించేవాడికే నెక్స్ట్ లెవెల్కి, స్పందించినోడికి రాయి లాంటి. అంటే ఏంటి? మృతులకు ఆయన దేవుడు, స్పందించలేనోడు సచ్చినోడితో సమానం. స్పందించినోడితోనే నెక్స్ట్ ఏం చేయాలో ఆయన ఏం చేయబోతున్నాడో చెప్తాడు. కనుక ఇది పరిశుద్ధుడైన దేవుని సంఘమని, జీవము కలిగిన దేవుని సంఘమని ఫిలిప్పీ పత్రిక రాసిందిగా, జీవము కలిగిన సంఘంలో తిమోతిలు రాసింది ఒకటి. జనులు ఎలాగో నడుచుకునే వాళ్ళో తెలుసుకోవాలా. ఆ తెలుసుకున్న దాని ప్రకారం దేవుని మాటకు స్పందించిన వాడి మీద సంఘాన్ని కడతాడు. ఎవరు కడుతున్నారు? సంఘం అయింది, ఆయనే కడతాడు. రెండవదిగా పరలోకపు తాళం చేతులు ఇస్తాయి. ఇదే నేటి వరకు క్యాథలిక్ ఫెయిత్. మరి క్యాథలిక్స్ పేతురులాగా తిరగడానికి కానీ, పేతురులాగా జవాబు ఇవ్వడానికి కానీ,
పేతురులాగా గురువు గారికి అడ్డొచ్చినప్పుడు రప్పన కత్తి తీసేంత లేదే, నీకేమి లేదు కానీ తాళం చెవిటే కావాలి. అవి రానే రావు. స్పందించిన వాడికే మరలా చెప్తున్నా, మీరు కానించి నీవు. ఈ చిన్న కాంటెస్ట్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడు. అందులో ఇంకొకరు కూడా జవాబు చెప్పొచ్చు కదా. చెప్పిన వాడిని గురించే మిగతాదంతా మాట్లాడాడు. కనుక మనం కూడా మీరు వ్యక్తిగతంగా ఇంట్లో అయినా ఇక్కడైనా ఇంకెక్కడైనా అది ప్రభువు మాట అయినప్పుడు ఖచ్చితంగా స్పందిస్తే నెక్స్ట్ ఆయన చేయబోయేది మనకు చెప్తాడు. ఆ చేయబోయేది మనం తెలుసుకుంటే మనం దీవించబడిన వారం అవుతాం. ఒక్క ప్రసంగానికే 1000 మంది వచ్చారు. 3, 6 అందరికి వచ్చినాయా? నేను రాత్రి 11 అయింది, నేను సన్ని కొన్ని విషయాలు వాక్యంలోంచి మాట్లాడుతుంటే అందరికీ అన్ని 3000 5000 రాలేదుగా. స్పందించినోడికి వచ్చినాయి. ఒక్క ప్రసంగానికి 3, ఒక ప్రసంగానికి అందరికి ఎందుకు రావబ్బా, వస్తాయి కొన్ని. మిగతావులు ఎదవలంటలా. నువ్వు మరీ శ్రేష్టమైన దీవెనతో దీవించబడాలంటే, దేవుని చేతిలో బలమైన పాత్రగా వాడబడాలంటే ప్రభువు అడిగినప్పుడు జవాబు చెప్పిన వాడికి వాడి లెవెలే వేరే ఉంటుంది. సో ఈరోజు మీ వ్యక్తిగతంగా బైబిల్ ధ్యానం చేసిన ప్రార్థన అంటలా. నేను ప్రార్థన అంటే మనం చెప్పేది బైబిలే. ఆయన మాట్లాడేటప్పుడు మీరు స్పందిస్తే నీకు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడు ఆయన నీకు తెలియజేస్తాడు. నువ్వేది అడిగితే అది ఇస్తానని కూడా. ఏమించాలి? ఇక్కడ ప్రార్థన చేస్తే పరలోకం కలుపుతాడు, ఇక్కడ బంధిస్తే అక్కడ. ఏం ఆధిక్యత ఇచ్చాడంటే స్పందించినోడికి. కనుక మనం కూడా మృతుల్లా ఉండకుండా సజీవులుగా ఉండి సజీవుడైన దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటకి స్పందించి పేతురులాగా మనం కూడా దేవుని చేత వాడబడే వారిగా ఉందాం. అలాగనే ఆయన ప్రార్థిస్తే బంధించబడ, మీరు నేను ప్రార్థిస్తే కూడా బంధించబడే స్థాయికి వచ్చినట్లుగా